ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, అదృష్టం అంటే సింహరాశి వారిదే. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో సింహరాశి వారి జీవితంలో ఊహించని అదృష్టం వరిస్తుంది. డిసెంబర్ 23న వచ్చే ముక్కోటి ఏకాదశి తర్వాత సింహరాశి వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా సింహరాశి వారి జీవితం ఊహించని మలుపులు తిరగబోతోంది. అయితే సింహరాశి వారు ముక్కోటి ఏకాదశి తర్వాత ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు, ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దైవారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే సింహరాశి వారికి అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా అదృష్ట యోగం వరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారానికి సంబంధించి దూర ప్రయాణాలు కూడా చేస్తారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు వ్యాపారం పట్ల పూర్తి అవగాహన తెలుసుకున్న తర్వాత మాత్రమే ప్రారంభించడం మంచిది. ముఖ్యమైన విషయాలలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. చేతి వృత్తుల పని వారికి తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. దీని వలన వృత్తి సంఘాలలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో, వ్యాపార అభివృద్ధి విషయంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి తగిన ప్రణాళికలు వేసుకుంటూ ఉండడం వల్ల మంచి అభివృద్ధిని పొందుతారు. వ్యాపార రహస్యాలను ఇతరులకు చెప్పకుండా ఉండడమే మంచిది. ఎప్పటి నుంచో గృహాన్ని కొనుగోలు చేయాలనుకున్న వారికి ఈ సమయంలో అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. భూమిని లేదా మంచి ప్లాట్ను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరి ఆదాయం డబల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే వీరి వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది. సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు. బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ సమయంలో అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. పూర్వీకుల నుంచి ఆస్తులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో స్థిరాస్తుల విషయంలో ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ ప్రయాణాల వల్ల మీరు ఎంతగానో లాభపడతారని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులు ఈ సమయంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సహ ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తి గురించి మాట్లాడడం వల్ల మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు మధ్యలో జోక్యం చేసుకోవడం, మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మాట్లాడడం అంత మంచిది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయటం వల్ల పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందుతారు. మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ట్రాన్స్ఫర్ పొందిన ప్రదేశంలో నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయని చెప్పవచ్చు. దీనివల్ల మీ భవిష్యత్తుకు మంచి పునాది కూడా ఏర్పడుతుంది. ఈ సమయంలో సింహరాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా ఆరోగ్య సమస్యలు కనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో చర్మ సమస్యలు వంటి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చర్మ సమస్యలు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి యోగా, వ్యాయామం చేయటం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి చర్చించడం మంచిది. మీరు చేసే ప్రతి పనిలో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ప్రారంభించిన పనులు అన్నింటిలో కూడా మంచి విజయాన్ని పొందుతారు. దీనివల్ల మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. విదేశాలలో చదువుకోవాలి అని ప్రయత్నించేవారు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. ఎవరికైనా అప్పుగా డబ్బు ఇచ్చినట్లయితే ఈ సమయంలో మీ చేతికి అందుతుందని చెప్పవచ్చు. అనేక మార్గాలలో ఆదాయం రావడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ సమయంలో ఏకాగ్రతతో చదివినట్లయితే అనుకున్న ఫలితాలను పొందుతారు. ప్రవేశ పరీక్షలు రాసేవారు కూడా ఈ సమయంలో అనుకున్న యూనివర్సిటీలో సీటు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు.
బెట్టింగ్, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్, లాటరీ, జూదం వంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు నష్టపోయే అవకాశం కూడా ఉంది కనుక ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. జీవితంలో స్థిరపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. వ్యవసాయ రంగంలో చూసుకున్నట్లయితే వ్యవసాయదారులకు పంటలు కూడా బ్రహ్మాండంగా పండుతాయి. పంటల వల్ల విపరీతమైన లాభం వస్తుంది. కూరగాయలు, పళ్ళు, చేపలు, రొయ్యలు పెంపకదారులు అందరికీ కూడా ధనాదాయం చాలా బాగుంటుంది. వ్యవసాయ రంగంలో బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రోత్సాహకరమైన లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ చేసేవారు కోట్లు గడిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చిట్ ఫండ్స్ కంపెనీ, ఫైనాన్స్ కంపెనీ వ్యాపారం ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండి మంచి లాభాలు వస్తాయి. క్రీడాకారులకు, నటీనటులకు, టీవీ, సినిమా రంగంలోని వారికి మంచి ఆఫర్స్ వస్తాయి. వైవాహిక జీవితంలో సఖ్యత ఉంటుంది. జీవిత భాగస్వామిని అర్థం చేసుకుని ప్రవర్తించడం వల్ల ఎటువంటి మనస్పర్ధలు, విభేదాలు లేకుండా సంతోషంగా జీవించగలుగుతారు. మీరు ప్రేమించిన వ్యక్తితో ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. సంతోషంగా సమయాన్ని గడుపుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ వ్యవహారాలలో ప్రశాంతతను పొందుతారు. కుటుంబానికి సంబంధించిన ఆచార వ్యవహారాలను పాటిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ముఖ్యంగా మీతో మంచిగా మాట్లాడుతూనే వెనకాల గోతులు తవ్వే వ్యక్తులు ఉంటారు కనుక అలాంటి వారిని గ్రహించి జాగ్రత్తగా ఉండడం మంచిది. తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు వేరే వ్యక్తితో మధ్యవర్తిత్వంగా మాట్లాడడం వంటివి చేయకుండా ఉంటే మంచిది. ఏదైనా సమస్య ఉన్నట్లయితే తోబుట్టువులతో కూర్చుని పరిష్కరించుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మూడో వ్యక్తి జోక్యం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారు ముఖ్యంగా ప్రత్యర్థులను విమర్శించడం వంటివి చేయకుండా ఉండడం మంచిది. దీనివల్ల ప్రజలలో ఉన్న ఆదరణ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం రోజు మహాశివునికి తేనెతో అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. వీలైనప్పుడు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే విశేషమైన ఫలితాలను పొందుతారు. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి సింధూరంతో అర్చించి తమలపాకుల మాలను సమర్పించినట్లయితే మీరు చేసే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయంలో పులిహోర ప్రసాదంగా పంచిపెట్టినట్లయితే శుక్రగ్రహం యొక్క అనుకూలత వల్ల మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సిరి సంపదలను పొందుతారు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడానికి మీరు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే సోమవారం రోజు నవగ్రహ ప్రదక్షిణలు చేయటం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారు. వీలైనప్పుడు శుక్రగ్రహ స్తోత్రం చదువుకోవడం వల్ల వీరికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. మంగళవారం లేదా శుక్రవారం రోజు ఇంట్లో ధూపం వేసి 21 తమలపాకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టి వాటిని గుమ్మానికి తోరణాలుగా కట్టినట్లయితే మీ జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఈ విధంగా 11 వారాలు కట్టినట్లయితే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. వీలైనప్పుడు పేదలకు అన్నదానం చేయటం వల్ల పుణ్యకర్మలను పొందుతారు. సో చూశారు కదండి, డిసెంబర్ 23న వచ్చే ముక్కోటి ఏకాదశి తర్వాత సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.